ఏమీ లేదండి. కొన్ని మెంతాకులు తీసుకో. ఫ్రెష్ మెంతాకులు మనకి ప్రతిరోజు అవైలబుల్ అవుతాయి. శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం అనేది లేదు. ప్రతి సీజన్లోనూ కూడా మనకి మెంతి ఆకులు అవైలబుల్గా ఉంటాయి, లభిస్తాయి. అలాంటివి ఒక కప్పు మెంతాకులు శుభ్రంగా కడుక్కొని చక్కగా పక్కన పెట్టుకోండి. ఓకేనా అండి. అవి లీవ్స్ గుండ్రంగా కొంచెం అలా ఉంటాయి కదా షేప్, వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకేనా అండి. ఒక కప్పు రైస్ తీసుకోండి. ఒక కప్పు మెంతాకు తీసుకున్నారు, ఒక కప్పు రైస్ తీసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయండి. ఎక్కువ వేయద్దు, కొంచెం సరిపోతుంది. అంటే ఆయిల్లోనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత దానిలోనికి మీకు ఇష్టమైతే చిన్న చిన్నగా చాప్ చేసినటువంటి అల్లం ముక్కలు, చిన్న చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి. ఓకేనా అండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోనికి ఈ మెంతాకు వేసేసి కొంచెం దానిలోనికి సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేశాక కొంచెం లిటిల్ బిట్ పసుపు కూడా వేసి తక్కువ మంట మీద దాన్ని ఫ్రై చేయండి. లీఫ్ కదా, ఒక 2-3 మినిట్స్లోనే మెత్తగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టినటువంటి రైస్ కూడా దానిలోకి వేసేయాలి. ఎలాగైతే మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు, వెజిటేబుల్ బిర్యానీస్ తినడానికి ఇష్టపడతాము, అంతకంటే టేస్టీగా ఉంటుందండి ఈ మెంతి ఆకు ఫ్రై. ఓకేనా అండి. ఈ మెంతి ఆకు పలావ్ అనుకోండి. ఓకే, దీన్ని చక్కగా అలాగా ఒక 2-3 మినిట్స్ ఆ పోపులో మగ్గబెట్టుకుని ఇంకొకసారి టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా వేసుకోండి. అలాగే వేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని దాని మీద కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. ఆకుకూరల్లోనికి ఖచ్చితంగా లెమన్ యాడ్ చేసుకుంటే దానిలో ఉండేటటువంటి మరి విశిష్టత, ఆ ప్రోటీన్లు, ఆ యొక్క విటమిన్స్ అవేమీ కూడా పోకుండా దాంట్లోనే రిజర్వ్ అయ్యి ఉంటాయన్నమాట. అందుకని ఖచ్చితంగా 2-3 డ్రాప్స్ అయినా లెమన్ వాటర్ వేసుకొని, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లెమన్ వాటర్ వేసుకొని చక్కగా వేడిగా ఉండగా ఎంజాయ్ చేసేస్తే మెంతి రైస్ రెడీ అయిపోయింది. ఓకేనా అండి. ఎంత చక్కగా ఈ రెసిపీ ఉంటుందో నేను చెప్తేనే కాదు, మీరు చేసుకొని